తన స్వార్థం కోసం అందర్నీ అడ్డగోలుగా వాడేసుకుంది నమ్రత. కాసులకు కకృత్తిపడి కొందరు, తెలియకుండా మరికొందరు కేసులో ఇరుక్కున్నారు. వీరంతా ఎంతో మంది చిన్నారులను తల్లి ఒడికి దూరం చేశారు. సరోగసి ఎరవేసి ఎందరో దంపతులను మనోవేదనకు గురిచేశారు. ఎనెస్థీషియా డాక్టర్లు, గైనకాలజీ డాక్టర్లు, ఏఎన్ఎంలు వీరంతా క్రిమినల్సే. మరి ఎవరెవరు ఏ స్థాయిలో ఇరుక్కున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. సరోగసి ముసుగులో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు చేసిన ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాను చేసిన పాపాల్లో చాలా మంది డాక్టర్స్ ని భాగస్వామ్యం చేసింది నమ్రత. ఈ కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన మరో కొత్త విషయం ఏంటంటే, నమ్రత సికింద్రాబాద్ కు చెందిన ఒక ప్రముఖ గైనకాలజిస్ట్ కు తెలియకుండానే ఆమె లెటర్ హెడ్ లను ఉపయోగించేసిందట. ఆ డాక్టర్ పేరు మీద నమ్రత పలువురికి ఇంజెక్షన్లు, మందులు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. తన పేరుతో ఉన్న లెటర్ హెడ్ చూసి గైనకాలజిస్ట్ ఆశ్చర్యానికి గురయ్యారు. నమ్రతపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఇలా తన స్వార్థం కోసం అందర్నీ అడ్డగోలుగా వాడేసింది డాక్టర్ నమ్రత. కొంతమంది డాక్టర్స్ నమ్రత విసిరే కాసులకు కకృతిపడి కేసుల్లో ఇరుక్కుంటే, మరికొందరు డాక్టర్లు తన స్వార్థం కోసం వాడుకుని బుక్ చేసింది. ఇప్పటికే సృష్టి ఫెర్టిలిటీ కేసులో పలువురు డాక్టర్స్ అరెస్ట్ అయిపోయారు. ఈ కేసులో గోపాల్పురం పోలీసులు అరెస్ట్ చేసిన 8 మందిలో డాక్టర్స్ కూడా ఉన్నారు. రవి, ఇతను ఎనెస్థీషియా డాక్టర్. రమ్య విశాఖలో పనిచేస్తున్న డాక్టర్. అనుశ్రీ, ఈమె కూడా ఓ డాక్టరే. అంతకంటే ముందు డాక్టర్ విద్యులతను అరెస్ట్ చేశారు పోలీసులు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పర్మిషన్లు కూడా విద్యులత పేరు మీదనే తీసుకున్నట్లు గుర్తించారు. గాంధీ ఆసుపత్రిలో ఎనెస్థీషియా డాక్టర్ గా కొనసాగుతున్న సదానందానికి కూడా ఈ కేసులో కీలక పాత్ర ఉంది. ప్రతి ఆపరేషన్ వెనకాల డాక్టర్ సదానందం పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎనెస్థీషియా డాక్టర్లు, గైనకాలజీ డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఏజెంట్లు, ఆశా వర్కర్లు ఇలా మొత్తం 22 మందిని డాక్టర్ నమ్రత క్రిమినల్స్ గా మార్చేసింది. వీరంతా నమ్రత ఇచ్చే డబ్బులకు ఆశపడి ఎంతో మంది చిన్నారులను తల్లి ఒడికి దూరం చేశారు. సరోగసి ఎరవేసి ఎందరో దంపతులను మనోవేదనకు గురి చేశారు. కాసుల కకృతితో అడ్డదారి తొక్కారు. తల్లి పిల్లల్ని వేరు చేస్తున్నామనే మానవత్వం మరిచిపోయారు. తప్పొప్పుల విచక్షణ గాలి కొదిలేసి సంతానలేమిని సొమ్ము చేసుకునేందుకు ఎన్నో అక్రమాలకు తెరలేపారు. పోలీసుల దర్యాప్తులో వెలుగు చూస్తున్న కొత్త విషయాలు ప్రస్తుతం ఉలికిపాటుకు గురి చేస్తున్నాయి. ఇన్నేళ్లుగా సరోగసి ముసుగులో బాధితులకు అందజేసిన శిశువులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎంతమందికి ఇచ్చారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.